ఫర్ ద ఫస్ట్ టైం బాలీవుడ్ హిస్టరీలోనే ఒక హిందీ మూవీకి తెలుగు స్టేట్ లో ఈ రేంజ్ లో కలెక్షన్స్ డే 1 అయితే రావడం. ఈ వీడియోలో వాటికి డే 1 ఎంత కలెక్షన్స్ వచ్చినది ఈ వీడియోలో క్లియర్ కట్ గా అయితే చెప్తాను. వీళ్ళకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే వార్ 2 డే 1 ఎంత వచ్చింది, 100 కోట్లు దాటిందా లేదా, క్లియర్ కట్ గా ఏరియా వైజ్ మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ మూవీకి తెలుగు స్టేట్ లో ఆల్ టైమ్ రికార్డ్ అనేది కొట్టింది వార్ 2 మూవీ. ఇప్పటి వరకు ఏ హిందీ మూవీ కూడా ఇంత కలెక్షన్స్ అయితే తెలుగు స్టేట్ లో రాలేదు. అది ఎందుకో తెలుసు, తెలుగు స్టేట్ లో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టుకోవడం వల్ల ఈ రేంజ్ లో కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. తెలుగు స్టేట్ లో వచ్చేసి దాదాపు 35 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. నేను 40 కోట్ల వరకు అయితే వస్తుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేశాను. కాంపిటీషన్ లో కూలీ మూవీకి యునామినస్ గా ప్రతి ఒక్కరు కూడా మూవీని తొక్కేయడానికి చాలా ప్రయత్నాలు చేయడం వల్ల ఈ రేంజ్ లో అలాగే అది ఒకటే కాదు, ఈ ఏషియన్ వాళ్ళు అయితే చాలా స్క్రీన్ లో అయితే వార్ 2 కి ఇవ్వకుండా ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి హీరోతో, అది కూడా బిగ్గెస్ట్ ఐపుడు మూవీగా రిలీజ్ అయిన కూలీతో కాంపిటీషన్ లో రిలీజ్ అయ్యి, అరే రజనీకాంత్ తమిళ హీరో తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్ని కూడా ఇంత తక్కువ ఎందుకు వచ్చినాయి అంటే మాత్రం రజనీకాంత్ దగ్గర గత 30 సంవత్సరాల నుంచి తెలుగులో ఒక పెద్ద హీరోగానే ఉన్నాడు. తన ఒక తమిళ హీరోగా మనం తీసి పడేయలేం. రజనీకాంత్ అనేది తెలుగులో ఎంత హీరోనో హిందీ తమిళ్లో కూడా అంత పెద్ద హీరో. సో ఈ తెలుగు స్టేట్ లో వచ్చేసి ఇంత ఐపుడుగా రిలీజ్ అయింది కూలీ మూవీకి. సో ఆ మూవీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తక్కువ రావడం జరిగింది. ఒకవేళ సోలోగా కానీ రిలీజ్ అయ్యి ఉంటే ఇదే తెలుగు స్టేట్ లో ఈ 35 కోట్ల గ్రాస్ కాస్త 70 కోట్ల గ్రాస్ అనేది అయితే ఉండేది. సోలోగా రాకుండా కాంపిటీషన్ లో రావడం అనేది, అది క్లాస్ లో రావడం అనేది, అది కూడా అంత పెద్ద బిగ్గెస్ట్ ఐపుడుతో రిలీజ్ అయిన మూవీతో, ఫేక్ కాపరేట్ గా ఫేక్ ఐప్ తో రిలీజ్ అయిన ఒక మూవీతో తెలుగు స్టేట్ లో 35 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే హిందీ వర్షన్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా తక్కువ అయితే రావడం అయితే జరిగింది. అసలు చెప్పాలంటే హిందీ వర్షన్ చాలా అంటే చాలా ఎక్కడో నెంబర్ ఊహించుకుంటే ఎక్కడికో నెంబర్ అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ వర్షన్ డే 1 వచ్చేసి అందరూ, నేను ఒక్కడనే కాదు ప్రతి ఒక్కడు కూడా 60 కోట్ల పైన ఉంటుంది అనుకున్నారు నెట్. కాస్త ఇంకా 50 crores లోనే ఉంటుంది అనుకున్న నెట్, కాస్త ఇప్పుడు 30 crores అయితే వచ్చేసింది. డే 1 హిందీలో వచ్చేసి 30 crores నెట్ అయితే రావడం అయితే జరిగింది. గ్రాస్ ఇంచుమించుగా ఒక 45 కోట్ల వరకు అయితే ఉంటుంది. సో ఈ విధంగా హిందీ తెలుగు వర్షన్ చూసుకుంటే దాదాపు 35 అలాగే 35 దాదాపు 80 కోట్లు ఓన్లీ మన ఇండియా నుంచి అయితే రావడం అయితే జరిగింది. అలాగే కర్ణాటక ఏరియాలో కూడా మూవీని అయితే రిలీజ్ చేస్తారు. అక్కడ నుంచి ఒక 6 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే తమిళనాడు నుంచి దాదాపు ఒక 2 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. టోటల్ గా చూసుకుంటే 88 కోట్లు ఓన్లీ మనకి ఇండియా నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఈ నెంబర్ ఎక్స్పెక్టెడ్ అయినా నేను ఓన్లీ తెలుగు స్టేట్ లో మన దేవర మూవీకి డే 1 84 కోట్లు వచ్చింది ఓన్లీ మన తెలుగు స్టేట్ లోనే. సో ఇండియా వైడ్ గా దీనికి ఇప్పుడు 88 కోట్లు అయితే రావడం అయితే జరిగింది వార్ 2 మూవీకి. అండ్ ఓవర్సీస్ యుఎస్ లో చూసుకుంటే ప్రీమియర్స్ ఆల్ టైమ్ ఒక బాలీవుడ్ మూవీకి, ఎందుకంటే ఇప్పటి వరకు ప్రీమియర్స్ కి ఇంత 1.4 మిలియన్స్ అనేది రావడం జరిగింది ప్రీమియర్స్ డే 1 కలిపి. ఇప్పటివరకు ఏం బాలీవుడ్ మూవీ కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అయితే రాలేదు. ఫస్ట్ టైం అని చెప్పాలి. అది కూడా తెలుగు వర్షన్ వచ్చేసి దాదాపు 500K వరకు అయితే రావడం జరిగింది. ఇది ఒక హ్యూజ్ నెంబర్. ఎందుకంటే తెలుగు వర్షన్ దాదాపు $30 $25 అయితే పెట్టారు. అండ్ మిగతా హిందీ వర్షన్ వచ్చేసి దాదాపు $14 $18 అయితే పెట్టడం జరిగింది. మెజారిటీ వాళ్ళు తెలుగు అయినా కూడా హిందీ వర్షన్ లో ఎక్కువ చూడడం జరిగింది. హిందీ వర్షన్ వచ్చేసి ఇక్కడ 500K, అక్కడ నుంచి 400K అయితే రావడం జరిగింది. టోటల్ గా 900 ఓన్లీ ప్రీమియర్స్ అయితే రావడం జరిగింది. డే 1 వచ్చేసి 400K వరకు అయితే వచ్చాయి. టోటల్ గా 1.4 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది మంచిగా గ్రాస్. ఫైనల్ గా ఇది ఒక ప్రీమియర్స్ కి బెస్ట్ నెంబర్ అనే చెప్పాలి. అండ్ ఓవర్సీస్ గా మనకి ఓవర్సీస్ గ్రాస్ చూసుకుంటే ఈ 1.4 మిలియన్స్ ని యుఎస్ఏ గ్రాస్ మనం కన్వర్ట్ చేసుకుంటే దాదాపు ఒక 11 కోట్ల వరకు అయితే ఉంటుంది. మిగతా గల్ఫ్ ఏరియాస్ ఆస్ట్రేలియా అండ్ అలాగే గల్ఫ్, అలాగే ఇంగ్లాండ్, యూకే ఇలాంటి కంట్రీలన్నీ చూసుకున్నా కూడా ఇంగ్లాండ్, రష్యా ఇవన్నీ కంట్రీలు చూసుకుంటే దాదాపు 3-4 crores అయితే రావడమే జరిగింది. ఒక 4 crores అయితే రావడమే జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఓవర్సీస్ నుంచి 18 కోట్లు అయితే రావడం అయితే జరిగింది గ్రాస్. సో ఓవరాల్ గా మూవీ చూసుకుంటే 106 కలెక్షన్స్ అయితే డే 1 అయితే రావడం జరిగింది. 106 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. చాలా బాక్స్ ఆఫీస్ సైట్స్ అండ్ చాలా ఏరియాలో వచ్చేసి అయితే 86 కోట్లు వచ్చినాయి అని చెప్పి అయితే వాళ్ళైతే చెప్తున్నారు ట్రాకెట్ సైట్ లా. బట్ ఎందుకంటే ఓవర్సీస్ గ్రాస్ అనేది కంప్లీట్ గా అయితే వాళ్ళకి ఇంకా వచ్చి ఉండదు. ఎందుకంటే చాలా ఏరియాస్ చాలా కంట్రీలో రిలీజ్ అవుతుంది కాబట్టి మూవీ. ఎందుకంటే హిందీ వాళ్ళు చూసే వాళ్ళు చాలా ఏరియాలు ఉంటారు. అవన్నీ కూడా 6 కోట్లు అయితే రావడం అయితే జరిగింది డే 1. సో ఓవరాల్ గా ట్రేడ్ చూసుకున్నా లేకుంటే ఎడ్ సైడ్ చూసుకున్నా కూడా 86 నుంచి 100 కోట్ల మధ్యన అయితే రావడం అయితే జరిగింది గ్రాస్. సో ఓవరాల్ గా తారకన్నకి ఈ 100 కోట్లు హ్యాట్రిక్ అనేది మిస్ అయిందా లేదా అనేది ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉన్నాను. ఎందుకంటే అఫీషియల్ గా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా పోస్టర్ వస్తుందేమో అని చెప్పి అయితే ఎదురు చూస్తున్నా. బట్ ఇప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఎటువంటి రిలీజ్ చేసే ఒపీనియన్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు డే 1 కాంపిటీషన్ తో రిలీజ్ అయ్యారు. ఇప్పుడు డే 2
అదే లీడ్ అయితే ఉంది. సో ఇప్పుడు డే 2 వాటు అనేది బిగ్ లీడ్ లోకి ఉంది. దాదాపు 60 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేయబోతుంది ఇండియాలోనే. చూద్దాం ఆ మూవీ దాదాపు 80 నుంచి 90 కోట్లు డే 2 వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. డే 1 కన్నా డే 2 ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్ గా అయితే డే 1 వచ్చిన కలెక్షన్స్ ఇది. చాలా ఏరియాలో కూడా ఆఫ్లైన్ కలెక్షన్స్ రేటు 86 కోట్లు వచ్చినాయి, 85 కోట్లు వచ్చినాయి అని చెప్పి రిపోర్ట్ అయితే చేస్తున్నారు. 100 కోట్ల పైగానే వచ్చి ఉంటాయి. బట్ నేను చెప్పిన లెక్క ప్రకారం 100 కోట్ల పైగానే వచ్చి ఉంటాయి. బట్ వేరే సైట్లు మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ కన్సిడర్ చేసేది ఆ సైట్ లోనే కాబట్టి సైట్లు ఏదేస్తే అవే నమ్ముతున్నారు జనాలు కూడా. ఎందుకంటే మనకి బెనిఫిట్ షోలు పడ్డాయి అండ్ ఆఫ్లైన్ టికెట్లు కూడా ఎక్కువ తెగుతాయి. ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న 100 కోట్ల పైగానే వచ్చుంటాయి. ఇది గాయస్ వార్ టు డే 1 వచ్చిన కలెక్షన్స్. అండ్ మీరేమనుకుంటున్నారు వార్ టు డే 1 కలెక్షన్స్ కింద కామెంట్ అయితే చేయండి. తెలుగులో అంత తక్కువ ఎందుకు వచ్చినాయి, లేకుంటే హిందీలో ఎందుకు అంత తక్కువ వచ్చినాయి, ఇవన్నిటికి రీజన్స్ మనం అందరం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అండ్ ఇంకోటి కూడా ఈ యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా, ఎటువంటి ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా ఒక్క ఈ మాత్రం కలెక్షన్స్ వచ్చినాయి అంటే అది ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటల వల్లనే. ఇవి కూడా వచ్చేవి కావు. ఎటువంటి ప్రమోషన్ చేయకుండా జస్ట్ అండర్ ప్లే చేసుకుంటూ రిలీజ్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీకి అయితే ఇప్పుడు టాక్ అయితే చేంజ్ అయితే అవుతుంది. మంచి టాక్ అయితే నడుస్తుంది. అందరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు మూవీని. అండర్ ప్లే చేయడం వల్ల ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్ అయితే దొరికిందని అనుకోవాలి, ఎటువంటి ప్రమోషన్ చేయకుండా. బట్ మినిమం గా ఓపెనింగ్స్ ఇంకా ఎక్కువగా కనిపించేటట్లయినా వీళ్ళు ప్రమోషన్ చేస్తుంటే నెంబర్స్ ఇంకా బాగా కనిపించేవి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చెయ్యండి. కూలీ డే 1 కావాలంటే చెప్పండి, వీడియో అది కూడా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.